ఇవన్నీ న్యాయం చివరిలో గెలిచిన 5.5 నెలలు నన్ను జైల్లో పెట్టి నన్ను నా కుటుంబానికి నా పిల్లలకి దూరం చేసినటువంటి సమయాన్ని ఎవరు తిరిగి తీసుకొస్తారు? అదేవిధంగా ఈ 5.5 నెలలు అంతకుముందు 3 సంవత్సరాలు నన్ను ఎట్టుబడితే అటు మాట్లాడి ఆన్లైన్లో కావచ్చు నా బొమ్మలు మాఫ్ చేసి పెట్టి నన్ను హరాస్ చేసి నన్ను పబ్లిక్ మీటింగ్లలో అనేక రకాలుగా దుర్భాషలాడినటువంటి వారందరికీ మరి ఎవరు జవాబు చెప్తారనేది ప్రజలు ఆలోచించుకోవాలి. ఒక నైతికతను క్రాస్ చేసి ఎట్టుబడితే అటు రిజల్ట్ రాకముందు మాట్లాడడం అనేటటువంటిది సమాజం కూడా అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుతాను. సంపూర్ణంగా ఈ దేశంలో న్యాయ వ్యవస్థ పైన మేము పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని మరి వమ్ము కాకుండా ఇవాళ న్యాయ వ్యవస్థ కాపాడిందని చెప్పి మేము నమ్ముతా ఉన్నాం. ఈ దేశంలో ఏదైతే ఒక పొలిటికల్ వెండెటా నడుస్తోందో దానిలో భాగంగా పెట్టినటువంటి కేసుల నుంచి ఖచ్చితంగా కడిగిన ముత్యంలాగా నేను బయటకు వస్తానని నేను చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా ఇవాళ రావడం జరిగింది. ఎక్కడా నా తప్పు లేకుండా ఒక రాజకీయ పరంగా కేసు పెట్టారని చెప్పి నేను పదే పదే చెప్పిందే ఇవాళ నిజమైంది. అదేవిధంగా ఈ కేసు పెట్టినటువంటి సందర్భంలో అనేక సార్లు ఢిల్లీకి వారి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని మా తెలంగాణ జాగృతి నాయకులు నన్ను అభిమానించేటటువంటి అన్నదమ్ములు మిత్రులు అనేక మంది నాకు నా కుటుంబానికి అండగా నిలబడ్డారు. చాలామంది పేద కార్యకర్తలు డబ్బులు పోగేసుకొని ఢిల్లీకి ఫ్లైట్ టికెట్లు పెట్టుకొని వచ్చినటువంటి వాళ్ళు ఎంతోమంది నాకు తెలుసు. ప్రతి హియరింగ్కి వచ్చి నాకు ధైర్యాన్ని ఇచ్చిన వాళ్ళు ఎంతోమంది నాకు తెలుసు. అటువంటి వారిని జీవితంలో నేను మర్చిపోకుండా కళ్ళలో పెట్టుకొని చూసుకుంటాను వాళ్ళందరికీ కూడా తెలియజేస్తూ ఆ సమయంలో నా పిల్లలతోని అండగా నిలబడ్డటువంటి మా కుటుంబ సభ్యులకు ముఖ్యంగా మా అత్త మామయ్య గారికి, మా మదర్కి, ఫాదర్కి, అదేవిధంగా మా హస్బెండ్ కానీ మా పిల్లలు కానీ ఏదైతే వాళ్ళు 5.5 నెలలు నరకయాతన అనుభవించినారో వారిని ఇంకా మంచి మనుషులుగా తయారు చేసిందని నేను బలంగా నమ్ముతూ ఆ దేవుడిచ్చినటువంటి వరంగా నా కుటుంబం ఇవాళ నాతో నిలబడి ఉండడం, నా కుటుంబంతో పాటు జాగృతి కుటుంబం తెలంగాణ కుటుంబం నిలబడి ఉండడం చాలా సంతోషంగా ఉంది. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. See, we have 100 times said that we have nothing to do with this case. This is a politically motivated case. As a part of political vendetta, this case has been put on the opposition parties, and I am thankful to the judiciary. They have upheld our faith in the judiciary of this country, and today judiciary has cut through this entire web of lies. They have seen right through it, and very transparently judiciary today has upheld our beliefs, and we are very, very, very thankful to the judiciary. And once again I want to say, through the difficult times, many of Jagruti Karyakartas came to Delhi. The poorest of the poor Karyakartas stood with me. My family stood with me. My kids have become more and more stronger with a greater resolve for me to serve the public, and I am very, very thankful to everybody who stood by me in that difficult situation. Once again I want to say only one thing, that this was a web of lies, and the judiciary has cut right through it with this. बिल्कुल बिल्कुल सत्य की ही जीत हुई है. आज सत्य को छुपाया जा सकता है, बहुत देर अंधेरे में रखा जा सकता है, लेकिन सत्य को कभी भी पराजित किया नहीं जा सकता है. आज जो जुडिशरी से जजमेंट मिला है, जो कोर्ट से जजमेंट मिला है दिल्ली लिकर के पॉलिसी केस के बारे में, उससे दूध का दूध पानी का पानी हो गया है. जिस तरीके से सारे एजेंसीज को यूज़ करके ऑपोजिशन पार्टीज को दबाने का काम जो इस देश में चल रहा है, इसको साफ साफ देखने को मिला है. उसका नतीजा हम बहुत शुक्रिया अदा करते हैं जो इस कठिन समय में हमारे साथ हमारे कार्यकर्ता खड़े थे, हमारे फैमिली के सारे मेंबर्स, खास करके हमारे सास ससुर जी, हमारे माता पिता जी जो हमारे साथ जुड़े थे, खड़े थे, उन सबको अभी मैं शुक्रिया अदा करती हूँ. మేడం 166 రోజులు అంటే 5.5 నెలల పాటు 166 రోజులు మీరు జైలు జీవితం గడిపారు, మీ కుటుంబ సభ్యులకు దూరంగా ఉన్నారు. సో ఇదన్నిటి చూసిన తర్వాత ఇప్పుడు వారి దాని మీద ఏం మాట్లాడతారు? See, fundamentally not only me, KCR Garu himself has time and again said that this is a vendetta on BRS party, this is a vendetta on KCR Garu, that has been reflected on Kavita. And I have also time and again said it is a false case, it is a politically motivated case, and as I said, judiciary has seen through the web of lies, cut through them. But here the point is, like the brother has asked, who will account for the time that I lost with my kids? Who will account for the time that I've lost with my family? ఇవన్నీ న్యాయం చివరిలో గెలిచిన
5.5 నెలలు నన్ను జైల్లో పెట్టి నన్ను నా కుటుంబానికి నా పిల్లలకి దూరం చేసినటువంటి సమయాన్ని ఎవరు తిరిగి తీసుకొస్తారు? అదేవిధంగా ఈ 5.5 నెలలు అంతకుముందు 3 సంవత్సరాలు నన్ను ఎట్టుబడితే అటు మాట్లాడి ఆన్లైన్లో కావచ్చు నా బొమ్మలు మాఫ్ చేసి పెట్టి నన్ను హరాస్ చేసి నన్ను పబ్లిక్ మీటింగ్లలో అనేక రకాలుగా దుర్భాషలాడినటువంటి వారందరికీ మరి ఎవరు జవాబు చెప్తారనేది ప్రజలు ఆలోచించుకోవాలి. ఒక నైతికతను క్రాస్ చేసి ఎట్టుబడితే అటు రిజల్ట్ రాకముందు మాట్లాడడం అనేటటువంటిది సమాజం కూడా అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుతాను. ఇవన్నీ న్యాయం చివరిలో గెలిచిన 5.5 నెలలు నన్ను జైల్లో పెట్టి నన్ను నా కుటుంబానికి నా పిల్లలకి దూరం చేసినటువంటి సమయాన్ని ఎవరు తిరిగి తీసుకొస్తారు? అదేవిధంగా ఈ 5.5 నెలలు అంతకుముందు 3 సంవత్సరాలు నన్ను ఎట్టుబడితే అటు మాట్లాడి ఆన్లైన్లో కావచ్చు నా బొమ్మలు మాఫ్ చేసి పెట్టి నన్ను హరాస్ చేసి నన్ను పబ్లిక్ మీటింగ్లలో అనేక రకాలుగా దుర్భాషలాడినటువంటి వారందరికీ మరి ఎవరు జవాబు చెప్తారనేది ప్రజలు ఆలోచించుకోవాలి. ఒక నైతికతను క్రాస్ చేసి ఎట్టుబడితే అటు రిజల్ట్ రాకముందు మాట్లాడడం అనేటటువంటిది సమాజం కూడా అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుతాను. సంపూర్ణంగా ఈ దేశంలో న్యాయ వ్యవస్థ పైన మేము పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని మరి వమ్ము కాకుండా ఇవాళ న్యాయ వ్యవస్థ కాపాడిందని చెప్పి మేము నమ్ముతా ఉన్నాం. ఈ దేశంలో ఏదైతే ఒక పొలిటికల్ వెండెటా నడుస్తోందో దానిలో భాగంగా పెట్టినటువంటి కేసుల నుంచి ఖచ్చితంగా కడిగిన ముత్యంలాగా నేను బయటకు వస్తానని నేను చెప్పడం జరిగింది. మరి అదే విధంగా ఇవాళ రావడం జరిగింది. ఎక్కడా నా తప్పు లేకుండా ఒక రాజకీయ పరంగా కేసు పెట్టారని చెప్పి నేను పదే పదే చెప్పిందే ఇవాళ నిజమైంది. అదేవిధంగా ఈ కేసు పెట్టినటువంటి సందర్భంలో అనేక సార్లు ఢిల్లీకి వారి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని మా తెలంగాణ జాగృతి నాయకులు నన్ను అభిమానించేటటువంటి అన్నదమ్ములు మిత్రులు అనేక మంది నాకు నా కుటుంబానికి అండగా నిలబడ్డారు. చాలా మంది పేద కార్యకర్తలు డబ్బులు పోగేసుకొని ఢిల్లీకి ఫ్లైట్ టికెట్లు పెట్టుకొని వచ్చినటువంటి వాళ్ళు ఎంతోమంది నాకు తెలుసు. ప్రతి హియరింగ్కి వచ్చి నాకు ధైర్యాన్ని ఇచ్చిన వాళ్ళు ఎంతోమంది నాకు తెలుసు. అటువంటి వారిని జీవితంలో నేను మర్చిపోకుండా కళ్ళలో పెట్టుకొని చూసుకుంటాను వాళ్ళందరికీ కూడా తెలియజేస్తూ ఆ సమయంలో నా పిల్లలతోని అండగా నిలబడ్డటువంటి మా కుటుంబ సభ్యులకు ముఖ్యంగా మా అత్త మామయ్య గారికి, మా మదర్కి, ఫాదర్కి, అదేవిధంగా మా హస్బెండ్ కానీ మా పిల్లలు కానీ ఏదైతే వాళ్ళు 5.5 నెలలు నరకయాతన అనుభవించినారో వారిని ఇంకా మంచి మనుషులుగా తయారు చేసిందని నేను బలంగా నమ్ముతూ ఆ దేవుడిచ్చినటువంటి వరంగా నా కుటుంబం ఇవాళ నాతో నిలబడి ఉండడం, నా కుటుంబంతో పాటు జాగృతి కుటుంబం, తెలంగాణ కుటుంబం నిలబడి ఉండడం చాలా సంతోషంగా ఉంది. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. See, we have 100 times said that we have nothing to do with this case. This is a politically motivated case. As a part of political vendetta, this case has been put on the opposition parties, and I am grateful to the judiciary. They have upheld our faith in the judiciary of this country, and today judiciary has cut through this entire web of lies. They have seen right through it, and very transparently judiciary today has upheld our beliefs, and we are very, very, very thankful to the judiciary. And once again I want to say, through the difficult times, many of Jagruti Karyakartas came to Delhi. The poorest of the poor Karyakartas stood with me. My family stood with me. My kids have become more and more stronger with a greater resolve for me to serve the public, and I am very, very thankful to everybody who stood by me in that difficult situation. Once again I want to say only one thing, that this was a web of lies, and the judiciary has cut right through it with this. बिल्कुल बिल्कुल सत्य की ही जीत हुई है. आज सत्य को छुपाया जा सकता है, बहुत देर अंधेरे में रखा जा सकता है, लेकिन सत्य को कभी भी पराजित किया नहीं जा सकता है. आज जो जुडिशरी से जजमेंट मिला है, जो कोर्ट से जजमेंट मिला है दिल्ली लिकर के पॉलिसी केस के बारे में, उससे दूध का दूध पानी का पानी हो गया है. जिस तरीके से सारे एजेंसीज को यूज़ करके ऑपोजिशन पार्टीज को दबाने का काम जो इस देश में चल रहा है, इसको साफ साफ देखने को मिला है. उसका नतीजा हम बहुत शुक्रिया अदा करते हैं जो इस कठिन समय में हमारे साथ हमारे कार्यकर्ता खड़े थे, हमारे फैमिली के सारे मेंबर्स, खास करके हमारे सास ससुर जी, हमारे माता पिता जी जो हमारे साथ
जुड़े थे, खड़े थे, उन सबको अभी मैं शुक्रिया अदा करती हूँ। మేడం 166 రోజులు అంటే 5.5 నెలల పాటు 166 రోజులు మీరు జైలు జీవితం గడిపారు. మీ కుటుంబ సభ్యులకు దూరంగా ఉన్నారు. సో వీటన్నిటి చూసిన తర్వాత ఇప్పుడు వారి ఊరుకున్నారు. దాని మీద ఏం మాట్లాడతారు? See, fundamentally, not only me, KCR Garu himself has time and again said that this is a vendetta on BRS party, this is a vendetta on KCR Garu, that has been reflected on Kavita. And I have also time and again said it is a false case, it is a politically motivated case. And as I said, judiciary has seen through the web of lies, cut through them. But here the point is, like the brother has asked, who will account for the time that I lost with my kids? Who will account for the time that I've lost with my family? ఇవన్నీ న్యాయం చివర్లో గెలిచిన 5.5 నెలలు నన్ను జైల్లో పెట్టి నన్ను నా కుటుంబానికి నా పిల్లలకి దూరం చేసినటువంటి సమయాన్ని ఎవరు తిరిగి తీసుకొస్తారు? అదేవిధంగా ఈ 5.5 నెలలు అంతకుముందు 3 సంవత్సరాలు నన్ను ఎట్టుబడితే అటు మాట్లాడి ఆన్లైన్లో కావచ్చు నా బొమ్మలు మాఫ్ చేసి పెట్టి నన్ను హరాస్ చేసి నన్ను పబ్లిక్ మీటింగ్లలో అనేక రకాలుగా దుర్భాషలాడినటువంటి వారందరికీ మరి ఎవరు జవాబు చెప్తారనేది ప్రజలు ఆలోచించుకోవాలి. ఒక నైతికతను క్రాస్ చేసి ఎట్టుబడితే అటు రిజల్ట్ రాకముందు మాట్లాడడం అనేటటువంటిది సమాజం కూడా అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుతాను.